హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యవసాయ శాఖ నుంచి మనకు ఒక మంచి గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా అన్ని పర్మనెంట్ జాబ్స్ అనమాట. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ దీనికి శాలరీ 50,000 పర్ మంత్ ఉంటుందండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీకు బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు. ఓన్లీ ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. మన తెలుగు వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జేసీఐ అంటే ఏంటంటే జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందన్నమాట. కాబట్టి మన తెలుగు వాళ్ళకి ఇక్కడ కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ JootCorp.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం నోటిఫికేషన్ రిక్రూట్మెంట్లో ఉంటుంది, తీసుకోవచ్చు. అండ్ అప్లై కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నా కూడా ఆ సైట్కి వెళ్ళాలన్నమాట. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి. ఇది రిక్రూట్మెంట్ ఎవరికి అంటే ఫ్రెష్ రిక్రూట్మెంట్ అండ్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఏ పోస్టులు 3 రకాల పోస్టులు ఇస్తున్నారు. అకౌంటెంట్ పోస్ట్ ఒకటి, అండ్ జూనియర్ అసిస్టెంట్ ఒకటి, జూనియర్ ఇన్స్పెక్టర్ ఒకటి. అయితే వీటికి ఈ 2 పోస్టులకి కూడా ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. కాబట్టి మనం ఈ పోస్ట్ గురించి మాట్లాడుకుందాం. జూనియర్ అసిస్టెంట్, దీనికి మీకు 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీకు 1st September నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మినిమం 18, మ్యాక్సిమం 30 years వరకు. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు. కాబట్టి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూజింగ్ కంప్యూటర్స్. ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండా అయితే ఎవరు లేరు. కాబట్టి మీకు MS వర్డ్, ఎక్సెల్లో నాలెడ్జ్ ఉండి టైపింగ్ వచ్చి ఉంటే కొంచెం మినిమం టైపింగ్ స్పీడ్ చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. 25 numbers ఉన్నాయి వేకెన్సీస్. అండ్ దీనికి SC 4, ST 2, OBC 6, EWS 2, అన్రిజర్వ్డ్ 11 అందరికీ ఇస్తున్నారు. అన్ని కేటగిరీస్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. మనకి 30 years కదా జనరల్ వాళ్ళకైతే. OBC వాళ్ళు 33 వరకు అప్లై చేసుకోవచ్చు అంట. SC ST వాళ్ళు 35, PWD క్యాండిడేట్స్ 40. అండ్ వాళ్ళ కేటగిరీస్ మళ్ళీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఉంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు సెలెక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే చూడండి. ఇక్కడ అకౌంటెంట్కి ఏమో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్. మనకు కావాల్సింది ఏంటి? జూనియర్ అసిస్టెంట్ కాబట్టి దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. టైపింగ్ టెస్ట్ ఒకటి, స్కిల్ టెస్ట్ అనమాట, అది కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదనమాట. అండ్ దీనిలో మీకు ఈ టెస్ట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా SC ST PWD క్యాండిడేట్స్కి 45% వస్తే క్వాలిఫై అవుతారండి. జనరల్ వాళ్ళు 50% వస్తే క్వాలిఫై అవుతారు. ఇది టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి మీరు కంగారు పడక్కర్లేదనమాట. మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పాం కదా వెబ్సైట్ JootCorp.in. ఇందులోకి వెళ్ళి మీరు ఫస్ట్ రిక్రూట్మెంట్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఒకసారి ఫస్ట్ మీరు ఈ నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుందండి. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, అప్లోడ్ చేయాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. అవన్నీ ముందే స్కాన్ చేసి పెట్టుకోండి. తర్వాత మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫీజు SC ST PWD క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ అప్లికేషన్ ఫీజు. జనరల్ వాళ్ళు ఉన్నారు కదా, ఎక్స్ సర్వీస్ మ్యాన్, OBC వీళ్ళకి మాత్రం 250 rupees పే చేయాలన్నమాట. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కూడా ఏ విధంగా ఉంటుందంటే 100 marks కండక్ట్ చేస్తారంట. 120 minutes టైం, 2 hours ఇస్తున్నారండి. 100 marks కండక్ట్ చేస్తారు ఎగ్జామ్. అప్లికేషన్ లాస్ట్ డేటు, మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిన డేటు 10th September అండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వచ్చేసి మీకు 30th September వరకు కూడా టైం ఉంది. కాబట్టి మనము ఆ లోపు అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది కాబట్టి మీకు ఇండియాలో ఎక్కడైనా కూడా పోస్టింగ్ ఇస్తారు. ఇక్కడ వచ్చే ఛాన్స్ కూడా మనకు ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి.